విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, హనుమంత్ ప్రసాద్ గారు, అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మనతోని ఉన్నారు. అండ్ ఏపీలో అండ్ తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉన్నాయి అండ్ ప్రస్తుతం రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫైన్ సార్, ఒక నాయకుడిని ఎంచుకునేటప్పుడు ఓటు ఎందుకు వేస్తాం సార్? ఒక మంచి చేస్తాడు మనకని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలను చూస్తుంటే జనాలు వణికిపోతున్నారు, భయపడుతున్నారు. దీని మీద ఏమంటారంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏపీలో కానీ తెలంగాణలో కానీ కొంచెం ప్రభుత్వాలు కొంచెం చూసి జనాలు భయపడుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. కాకపోతే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటే కొత్త సీసా అంతే. మొత్తం పద్ధతులన్నీ ఒకటే, ఏ ప్రభుత్వమైనా. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఏంటంటే గుత్తాధిపత్యం. ఎందుకంటే ప్రధానంగా డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది రాజకీయాల్లో. ఎవరికైతే చట్టము న్యాయం తెలుసో, దోస్ హూ నోస్ లా వెరీ వెల్, దే ఆర్ నాట్ ఇన్ ద పార్లమెంట్. ఎవరికైతే చట్టాల గురించి వివరంగా తెలుసో వాళ్ళు ఎవరు చట్టసభల్లో లేరు. చట్టం మీద అవగాహన లేని వ్యక్తులందరూ ఈ రోజు చట్టసభల్లో ఉన్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది. డబ్బున్నోడే రాజకీయం చేయగలుగుతున్నాడు. ఈ రోజున ఒక కార్పొరేట్ ఎలక్షన్ కే ఈ రోజు కోట్ల మీద ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందువల్ల ఒక గుత్తాధిపత్యం కింద తయారైపోయింది. అందువల్ల ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారంటే రౌడీలు, గూండాలు, వెనకాతల బ్లాక్ మనీ బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మీదకి కేసులు మాఫీ చేయించుకోనుకు తయారుగా ఉండేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అంటే రాజ్యాంగం అంటే ఏంటో తెలీదు, కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన వ్యవస్థలే ఈరోజు రాజ్యాంగాన్ని కూని చేయడంగా మారడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం చూస్తే ప్రభుత్వం గురించి చూస్తే గనక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే గతంలో చేసిన వ్యాఖ్యలను అప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అంటే న్యాయపరంగా వెళ్తున్నారా లేకుంటే ఇల్లీగల్గా వెళ్తున్నారా, అసలు పోలీస్ ద్వారా వెళ్తున్నారా అని జనాలు కొంచెం సతమతం అవుతున్నారు. అండ్ వైసీపీ ఏదైతే సోషల్ మీడియాలో చాలా భయపడుతున్నారు. అండ్ గతంలో వీళ్ళు వాళ్ళు వాగ్దానాలు అంటే ఇద్దరు వాదనలు జరిగినాయి. అంటే ఈ పార్టీ వాళ్ళు కూడా సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇది కూడా జరిగింది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రశ్న అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు అరెస్ట్లు అండ్ తీసుకెళ్లడం, నోటీసులు ఇవ్వకుండా కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా ఇలాంటి చర్యలు తీసుకోవచ్చా? అంటే ఇది కరెక్ట్ అయినా వీళ్ళు చేసేది ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం? మీరు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మెయిన్ మీడియా సోషల్ మీడియా. సోషల్ మీడియా గురించి దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయం గురించి 2014 ముందు ఎవరికి అంత తెలియదు. మెయిన్ మీడియానే మొత్తం చేస్తూ ఉండేది. ఎప్పుడైతే 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ గారు, అప్పుడు మోడీ గారు అంటే చాలా మంది తెలియదు. కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నారు, 2 ట్రిప్లు గెలిచినా. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే వెల్ నోన్ పర్సన్. బట్ మోడీ అంటే ఏదో గుజరాత్ సీఎం, ఆయన్ని నిలబెట్టడం జరిగింది. అంత వస్తుందా? పల్లెటూరులో వాళ్ళకి చాలా మందికి పైన ఉండే వాళ్ళ పేర్లు తెలియవు. అంత తెలియదు అనుకున్న పరిస్థితిలో కేవలం సోషల్ మీడియా ప్రభావం వల్ల మాత్రమే ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. దాంతో సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్లో ఉండేటువంటి ఛానల్స్ని ఎవడో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే విడిపోయింది. జర్నలిజం అంటే నిఖార్సైన జర్నలిజం, ఖచ్చితత్వంతో ఉండాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈరోజు అది అక్కడ జరగట్లేదు. పార్టీల వైజ్గా విడిపోయింది. తెలుగుదేశం పార్టీకి కొన్ని ఛానల్స్ వాటిని ఎల్లో మీడియా అంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే వాటిని బ్లూ ఛానల్స్ రకరకాలుగా అంటున్నారు. ఎందుకంటే ప్రజలకి ఈరోజు గతంతో పోలిస్తే, నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎడ్యుకేట్ అయ్యారు. ఒక 10 సంవత్సరాలతో పోలిస్తే ఈరోజు మరింత ఎడ్యుకేట్ అయ్యారు. అందువల్ల ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. బట్ వేరేజ్ ఏంటంటే సోషల్ మీడియాలో కాస్త కొస్త బెటర్, ఎందుకంటే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాయి. సో దురదృష్టవశాత్తు అవి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఛానల్స్, తెలుగుదేశం పార్టీ ఛానల్స్, అలాగే కేసీఆర్ ఛానల్స్, రావేంద్ర అలాగే విడిపోయాయి. అయినప్పటికీ ఈ రోజున సోషల్ మీడియానే బలం చూపిస్తుంది. ఇకపోతే గవర్నమెంట్ మారింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏపీ గవర్నమెంట్కి వస్తే కేవలం ఆయనకు ఉండేటువంటి బలం సోషల్ మీడియానే. ఆ టైంలో ఆయనకి సపోర్ట్ చేసే ఛానల్స్ ఏమీ లేవు, ఒక సాక్షి తప్ప. సాక్షిని వాళ్ళ తాలూకు గోడపత్రిక అంటారు, వాళ్ళ గురించి తప్ప ఏమి రాసుకో. మిగతా ఛానల్స్ మేము నిక్కచ్చిగా చేస్తాం ఇలా రకరకాల స్లోగన్స్ పెట్టుకుంటూ వచ్చి ఒకే వైపు భజన చేయడం మొదలెట్టి. అంటే ఒకటి చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అన్న పరిస్థితిలో ఈ ఛానల్స్ తయారవడంతో ఈ ఛానల్స్ని చూడడం మానేశారు. సోషల్ మీడియానే ఎక్కువ ప్రభావితం చూపెట్టింది. తత్ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రావడం జరిగింది. దేర్ ఆఫ్టర్ అక్కడి నుంచి
ఒక కొత్త రకమైన పొంతలు తక్కింది. అంటే అవతల వాడిని అబ్యూజ్ చేయడం ద్వారా ఆయన అణగదొక్కాలి, మానసికంగా నలిగిపోయి రాజకీయాల నుంచి వైదొలగాలి అనేటువంటి ప్రక్రియకి వాళ్ళు తెరలేపారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కాస్త కోస్తూ ఉన్నా ఇక్కడికి ఏంటంటే కుటుంబాల్లోకి వెళ్ళిపోవడం, బూతులు తిట్టాలు, ఇళ్లలో ఆడవాళ్ళని లాగేయడాలు, చాలా అసభ్యకరంగా చేయడాలు ఇవన్నీ ఉంటున్నాయి. సో దాని ఫలితంగా ప్రజలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్నారు. ఒక కార్యకర్తల వల్ల కానీ, చంద్రబాబు నాయుడు చూసి కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ చూసి కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి అటు సైడ్ ఓటు వెళ్ళింది. ఇంకెవడో లేక ఆల్టర్నేటివ్, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. సో కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ 100కి 95% ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చారు. బట్ అయినా ఎందుకు ఓడిపోయారు అంటే కేవలం ప్రజలు హామీలు నెరవేర్చినంత మటుకు తృప్తి పడరు. డెవలప్మెంట్ కూడా. బట్ ఏంటంటే ఆ వ్యక్తిత్వ నిర్మాణం ఎలా ఉంది ఆ పార్టీది, ఆ పార్టీ మాట్లాడే భాష ఎలా ఉంది, నాయకులు తీరేలా ఉంది, ఈ వెక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా అటు సైడ్కి టర్న్ అవుతారు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వేశారు కదా వాళ్ళే. బట్ నాయకులు అయితే ఈ కార్యకర్తలు ఏదో పార్టీకి ఉంటారు స్టాండర్డ్ గా, ప్రజలు మారుతూ ఉంటారు. వాళ్ళు న్యూట్రల్ క్యాండిడేట్స్, నచ్చితే ఎవరికో వేస్తారు, నచ్చకపోతే వాళ్ళని దింపుతారు. ఈ ప్రభుత్వం కూడా దాని నుంచి పాఠాలు ఏమన్నా నేర్చుకుందా ఒక క్వశ్చన్. సేమ్ అదే పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది టోటల్గా శూన్యం చేశారు. టార్గెట్ ఏంటంటే ఎవరైతే తన శత్రుపక్షం ఉందో, ప్రతిపక్షం ఉందో, ప్రతిపక్షాన్ని పూర్తిగా అణగదొక్కాలి. కేవలం ఇప్పుడు గవర్నమెంట్ కూడా కేవలం ఆ రకంగా సోషల్ మీడియాలో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే పర్వాలేదు, దాంతోపాటు మిగతా ఛానల్స్ని కూడా లేపియాలనే ఉద్దేశంతో ఇబ్బడి ముబ్బడిగా ఒక చట్ట ప్రకారం కాకుండా చట్టానికి మేము అతీతులు అన్నట్టుగా నోటీసులు అవి ఇవ్వకుండా అరెస్టులు చేయడాలు, దాని గురించి గోల పెడుతున్నారు కదా కోర్టులో నాటిలోనూ జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటి అభివృద్ధిని పక్కన పెడుతున్నారు. ఆయన 95% అమలు చేసినా కూడా కేవలం ఇలాంటి సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా ఇలాంటి పెట్టడం వీటి కారణంగా ఆయన తిరస్కరించారు. అటువంటిది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది, ఇప్పటివరకు ఏమన్నా నెరవేర్చిందా లేదా అన్నది క్వశ్చన్ వాళ్ళు చేసుకోవాలి. ఇంకా టైం కావాలంటే ఇంకా ఇప్పుడే కాబట్టి వచ్చింది, ఇంకో 6 నెలలు చూసుకోవచ్చు. ఇంతవరకు కనీసం ఒక హామీ కూడా నెరవేర్చినట్టుగా కనపట్టలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళు కూడా అదే పద్ధతిని పాటిస్తూ ఈ ఎబ్బడి మొబ్బడిగా అరెస్టులు చేస్తే దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది రేపు రాబోయే కాలంలోనే చూసుకోవాలి. ప్రజలు ఏంటంటే దురదృష్టవంతులండి, ప్రజలు టోటల్గా దురదృష్టవంతులు. ఇప్పుడు ఈయన కాలేదు ఆయన అవుతాడు, ఆయన కాలేదు ఈయన అవుతాడు, అంతే. డబ్బు ప్రధానం. అంతేగాని నైతిక విలువలకి పాత్ర వేసేసాయి అన్ని పార్టీలు. నైతిక విలువలని దిగజారిపోతున్నాయి రోజు రోజుకి. ఒక నాయకుడు కానీ పార్టీ కానీ ఇటువంటి వ్యవస్థ మరి ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో, రాబోయే కాలంలో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మనకు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఇన్ని కోట్లని చెప్తున్నారు, తీర్చుస్తామంటున్నారు, టైం ఉందని అంటున్నారు, అంటే సెక్షన్స్ స్టేజ్ వైజ్ గా చేస్తామని అంటున్నారు. చేసే ఉద్దేశం ఉందా సార్ అసలు వాళ్ళకు? ఇప్పుడు ఇక్కడ అంత అబద్ధాలతో కోట్లు కడుతున్నారండి. ఫస్ట్ చూసుకోవాలంటే ఇప్పుడు గతంలో ప్రజలకి తెలీదు, జనరల్గా చాలా వరకు ఏంటంటే వాళ్ళు నచ్చిందని నచ్చలేదా అన్నది మాత్రం చూసుకుంటారు. గతంలో ఎన్ని కోట్లు అప్పు ఉందని చెప్పారు 19 అయ్యేటప్పటికి, ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంది అప్పు అంటే ఒక అబద్ధాలని ప్రొజెక్ట్ చేసి ప్రభుత్వంలోకి వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే 3,000 మంది 30,000 మంది మిస్ అయ్యారని, ఇంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ కానీ చూసుకుంటే అంతమంది మిస్ అవ్వలేదు ఈ గవర్నమెంట్లో, అన్ని కోట్లు అప్పు లేదు. అంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా, గ్లోబల్ గా గాస్పెల్ని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఇప్పుడు బడ్జెట్లో ఏం చెప్తారు, మరి ఇంత కేటాయిస్తామన్నారు, దేనికి కేటాయించారు, బడ్జెట్ని కూడా ఎంతవరకు నమ్మచ్చు, వాళ్ళు అన్నది అన్నట్టుగా చేస్తారా? ఇప్పుడు ఒకదానికని నిధులు ఇస్తే ఇంకో దానికి ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం ఈ విషయం మీదే గతంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి నగర నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు నిధులు ఇచ్చింది. ఆయన ఏం చేశారు, విజయవాడ మురుగునీటి కాలువలకి వీటికి అట్లకి డైవర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇదెందుకు వచ్చిందంటే బడ్జెట్ కేటాయింపు వేరు, దానికి అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా, వాస్తవాలని ప్రజలకి అందిస్తున్నారా లేదా అన్నటువంటిది $100 స్పెషల్గా మిగిలింది. చిత్తశుద్ధి ఉంటే ఏమైనా పనులు జరిగితే నాకు ప్రస్తుతం చిత్తశుద్ధి లోపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు ప్రజలు అసలు ఎవరిని నమ్మాలి, అసలు ఓట్లు అనేది ఎందుకు, ఎన్నికలు అనేది ఎందుకు? ఇప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నాయకులను ఎంచుకునేది మనకు మంచి చేస్తారనే కదా, వీళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళే మంచిగా అవుతున్నారు కదా, బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏం లేదని ప్రజలు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలకి ఇంకో ఆల్టర్నేట్ లేదండి. ప్రజలు ఏంటంటే ప్రతిపక్షాన్ని గురించి పట్టించుకోరు, అధికార పక్షం గురించి మాత్రమే చూస్తారు. అధికార పక్షం కరెక్ట్గా చేస్తుందా లేదా, వాళ్ళు చేయలేదనుకోండి దింపు అవతల చేతికి ఇస్తారు, వీళ్ళు కాదు అతనే కరెక్ట్ అని. ఇంకో ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇప్పుడు కేవలం ప్రతిపక్షం కరెక్ట్గా చేస్తుందా లేదా అన్నది కాదు. జనరల్గా ప్రజల స్వభావం ఎలాగుంటుందంటే రెండోసారి ఎప్పుడో కానీ ఎవరో కానీ అవ్వట్లేదు చాలా వరకు. ఎందుకంటే ఒకసారి వీళ్ళకి వేసాం కదా, రెండోసారి ఇంకోళ్ళకి వేద్దాం అనేటువంటి భావన కూడా ప్రజల్లో వచ్చింది. అందువల్ల అధికార పక్షం చాలా బాధ్యతగా మెలగాలి. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు చేయలేదు కదా, మేము నిరూపిస్తున్నాం కదా అనుకుంటే అది రైటే, నిరూపించడం వరకు కరెక్టే. కానీ ప్రజలు చూసే కోణం ఎలాగుంటుందంటే మీరు పరిపాలన ఎలా చేస్తున్నారు, వాళ్ళు చేయలేదు కాబట్టి కదా మీకు ఇచ్చాం, ఇప్పుడు మీరు చేసే విధానం ఎలాగుంది, వాళ్ళ విధానాన్ని బట్టి అప్పచెప్పడమా అప్పచెప్పడమా అన్నది ఉంటుంది. ఇంకా టైం ఉంది కాబట్టి జనరల్గా 6 నెలల్లో కనీసమైనా చెయ్యాలి. ఇప్పటి వరకు మొదలెట్టినట్టుగా ఏం కనపడలేదు. ఏంటంటే ప్రతిపక్షం మీద ఎదురుదాడి తప్ప మరి మిగతా రంగంలో ఏ రకంగా చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఆయన విజనరీ, మంచి సీనియర్ పొలిటీషియన్. అంటే ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు దేశం మొత్తం మీద ఆఖరికి చివరికి మోడీ గారి కంటే కూడా నేనే సీనియర్ అనేసి. మరి అంత సీనియర్ ఏ రకంగా సంపదను సృష్టిస్తారన్నది ఒకసారి వేచి చూడాలి. సార్, ఒకవేళ మనం ఎన్నుకున్న నాయకుడు ఒకవేళ సీఎం కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు వర్క్ చేయకుంటే మళ్ళీ మనము ఎన్నికలు పెట్టే ప్రజలు తిరుగుబాటు అయితే మళ్ళీ ఎన్నికలు అయితే సార్, ఎలక్షన్స్ అయితే ఛాన్సెస్ ఉంటాయా సార్ లా ప్రకారం? అంటే మన ప్రజాస్వామ్యంలో అది లేదండి. ఎందుకంటే ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన కంపల్సరీ ఉన్నాయి. ఎలాగంటే గతంలో ప్రజలు ఆ రకంగా తిరుగుబాటు చేయనప్పుడు, శాంతి భద్రతలకు వేగాతం కలిగినప్పుడు 370 ఆర్టికల్ పెట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసిన సందర్భాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాయి. దాని తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఓటింగ్ ఎలక్షన్ పెట్టచ్చు. ఆటోమేటిక్గా రెఫరెండం సిస్టమ్ అన్నది మన రాజ్యాంగంలో లేదు. అందువల్ల ఏంటంటే నచ్చకపోయినా 5 సంవత్సరాలు భరించవలసిందే. ఎందుకంటే వీళ్ళకి ఫుల్ పేజ్డ్ గవర్నమెంట్ మెజారిటీ ఉంది. ఫుల్ పేజ్డ్ మెజారిటీ ఉంది కాబట్టి విత్డ్రా అయ్యే సమస్య లేదు, ఎవరు మద్దతు ఉపసంహరించుకోరు, ఆ పరిస్థితుల మీద ఆధారపడి లేదు కాబట్టి వీళ్ళు ఆడిందే ఆట కింద ఉంటుంది 5 సంవత్సరాల వరకు. దాని తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు, కానీ భరించాలి. సరే, జగన్ గారిది అండ్ షర్మిల గారిది అసలు గొడవ ఏంటి సార్? అసలు ఆస్తి అంటున్నారు, పదవులు అంటున్నారు, అసలు ఇది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఒక కుటుంబ సమస్యని ప్రజల మీద తీసుకురావడానికి ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ ప్రధానంగా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తాండి. ఆస్తుల సమస్యలు ఏదైనా ఉన్నా కోర్టుల్లో తేల్చుకోవచ్చు, చాలా మంది ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఇక్కడ అది కాదు, అధికారం సమస్య. అధికారం ఎవరికి వద్దనుకుంటారు? ఈరోజు అధికారం కోసం సొంత బంధువులను చంపేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకుంటున్నారు. అధికారమే పరమావధిగా బతుకుతున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఈరోజు వాస్తవంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న కాలంలో షర్మిల గారు పాదయాత్ర చేసి ఇవన్నీ చేసుకుని ఆయన విజయానికి రావడానికి కూడా దోహదపడ్డాను. అటువంటి వ్యక్తిని నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టడం రెండోది, అది కొంచెం జీర్ణించుకోలేకపోయింది. అందులో షేరింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది అనుకుంది, ఏదో రకమైన పాత్ర ఎంపీకి వెళ్ళడం ఇంకోటి అనుకోండి. ఆయన ఏం చేశారంటే పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు ఎవరైనా నేను అధికారం రాలేదు కాబట్టి నేను ఇలా ఎదురు తిరుగుతున్నాను అంటారా? లేదు అంటారు. దానికి ఏదో పెట్టాలి కదా, మా ఆస్తులు మాకు వాటా రాలేదు, ఆ రకంగా పెట్టుకుని మొదలుపెట్టి ధిక్కారం ధోరణి ప్రదర్శించింది తప్ప ఫైనల్గా చూసుకుని కేవలం ఏంటంటే చూసుకున్నారు, ఇస్తారు నీ మొత్తం టోటల్గా పక్కన పెట్టేశారు. అంటే వాడుకుని యూజ్ అండ్ త్రో అన్న పద్ధతిని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. వాస్తవానికైతే అది అక్కడ జరిగింది. అంతేగాని కేవలం దాని మీద అయితే కోర్టులోకి వెళ్ళొచ్చు, కోర్టులో చేసుకోవచ్చు. ఇక్కడ అట్ ద సేమ్ టైం అధికారం కూడా కావాలి కదా, అధికారం కావాలి కాబట్టి కదా ఆవిడ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టుకున్నారు. టెక్నికల్గా ఆలోచిస్తే మాకు అధికారంతో సంబంధం లేదండి, ఆస్తుల గురించి అంటే మామూలుగా ఫ్యామిలీ పరంగా వేసుకోవచ్చు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు బయటకు తీస్తారు, అది వేరే సంగతి. ఈవిడ అట్ ద సేమ్ టైం అంటే తెలంగాణలోకి వచ్చి పార్టీ పెట్టుకోవడం, తెలంగాణలో సెట్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళడం, అంటే నేను కూడా బలపడాలి అన్న కోరిక బలీయంగా ఉంది. దానికి ఆయన సహకరిస్తారనుకుంది, ఆయన రప్పించారు కాబట్టి విజయం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన వాడుకుని ఉపయోగించుకుని వదిలేశారు, సిస్టర్ని కూడా చూడకుండా. ఆ ప్రభావమే ఆవిడ ఇప్పుడు ఆస్తులని చెప్పుకుంటున్నారు కానీ
కానీ అది కాదు పవర్ షేరింగ్. పవర్ కాదు. అసలు ఎందుకు సార్ అంత కష్టపడ్డా అంటే చెల్లె అయి ఉండి కూడా అన్నకు సపోర్ట్ చేయడం జరిగింది. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్న గెలవాలన్న ఉద్దేశంతో ముందు అడిగేసేసి తను ఆడపిల్ల అయిన కూడా చాలా పాదయాత్ర చేసింది. అది ఒప్పుకోవచ్చు, అందరు కూడా అది చెప్తుంటారు. ఎందుకు షర్మిల గారిని సైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే తన చెల్లి ఇప్పుడు చాలా వరకు మనం చూస్తే కుటుంబ పాలనలు కూడా నడుస్తున్నాయి. నా బిడ్డకి ఇది, నా కొడుకుకి ఇది అని పదవులు ఇస్తున్నారు. ఈయన చెల్లెకి ఏ పదవి ఇవ్వకుండా ఎందుకు దూరంగా పెట్టడం జరిగింది? ఈయన విజన్ ఏంటిది అసలు, జగన్ గారి విజన్? వాళ్ళ మెంటాలిటీ ఇప్పుడు ఆయన ఏంటంటే సీట్ ఎక్కాక ఏకఛత్రాధిపత్యంగా ఉంటాడు. ఆయన ఏదనుకుంటే మైండ్లో అదే. ఓకే. ఆయనకి సలహాలు చెప్పేవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ లేరు. ఒకసారి ఆయన బాడీ లాంగ్వేజ్ చూసుకుంటే సలహాదారులను అంతమంది పెట్టుకున్నారు, కానీ ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఒకళ్ళు మాట్లాడితే ఏం జరుగుతుందో సొంత పార్టీ వాళ్ళకే తెలుసు. అరెస్టులు చేయించి శుభ్రంగా చెత్తగొట్టించి ఆయన పంద అలాగ ఉంటుంది. నేను సీట్ ఎక్కాక నా కింద జీ హుజూర్ అన్నట్టుగానే ఉండాలి తప్ప క్యాజువల్గా మాట్లాడే విధంగా ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో మెలిగినట్టుగా పవర్ లేనట్టు ఓన్గా వచ్చేసి కూర్చుని వాళ్ళకంతటా వాళ్ళు చేసేయడం వరకు ఇలాంటివి ఆయనకి నచ్చవు. అలాంటి పరిస్థితి వస్తుందేమో అనుకుని ఆయన చేశారని నాకు అనిపిస్తుంది. రెండు అంటే అది కూడా కరెక్టే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆయన వేరే చోటకి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారు ఆయన సీట్లో కూర్చుని మీటింగ్ కండక్ట్ చేశారు. అవును. అంటే అంత ఛాన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఎందుకు చేశారు? బయట వాళ్ళు ఎందుకు చేయరు? బయట ఇంకో మినిస్టర్ అలా చూస్తాడా? చేయడు కదా. పర్లేదు మనోడే కదా, ఏముంటుంది అనేసి అలాంటి పరిస్థితి దాని వస్తుందేమో, దానివల్ల వ్యతిరేకత వస్తుందేమో అన్నటువంటి దూరాలోచన అనకూడదు. ఓవర్గా థింకింగ్ చేసి వాళ్ళు టోటల్గా ఆపేశారు. అంటే పని చేయడానికి ఉపయోగపడాలి తప్ప పని చేశారు కదా అని నాకు సలహాలు ఇవ్వడము, లేకపోతే నాకు అలా కావాలి ఇలా కావాలి, నాకు ఆ పొజిషన్ ఈ పొజిషన్ అని అనడం ఆయన నచ్చదు. ఓకే. జనరల్గా ఆయన వ్యక్తిత్వం అటువంటిది. అందువల్ల ఆయన దూరం పెట్టారు. ఇంతవరకు గమనించుకోవాలనేది ఇది మనదే కదా, మనవాళ్ళదే కదా, అంతా మనమే చూసుకుంటాం కదా, ఇంకా ఆయన అన్నయ్య అవుతే నేనేనిట్టి కదా అనుకున్న భావించిన ఆవిడకి ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయింది. కరెంట్ షాక్ కొడితే మనిషి ఎలా గిలగిలాడిపోతాడు ఆ టైప్ పరిస్థితి వచ్చింది ఆవిడకి. అందువల్ల ఏంటంటే ఆవిడ టైం చూసుకుని తిరుగుబాటు బాగుంటే ఎగరేశారు. ఓకే. చూస్తే కనుక తెలంగాణలో టీటీడీ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వేరే వేరే మతస్థులు కూడా వర్క్ చేస్తున్నారని ఇప్పుడు క్వశ్చన్లు తీస్తున్నారు, పైకి తీస్తున్నారు, రేజ్ చేస్తున్నారు. బట్ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే అవి వాళ్ళందరూ అపాయింట్ అయ్యడం జరిగింది. మళ్ళీ అప్పుడు లేని క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్ క్వశ్చన్స్? ఇప్పుడు ఇక్కడ జనరల్గా చూసుకుంటే రాజకీయం. ఓకే. ఇదంతా రాజకీయ నాయకుడు ఎలాగుంటుందంటే బలం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. యూనిటీ ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని వెళ్తారు. ఇప్పుడు గతంలో హిందువుల్లో అంత యూనిటీ లేదు కాబట్టి ఓట్ బ్యాంక్ ఆధారంగా ఇప్పుడు ఇళ్ళల్లో ఒకడు ఇద్దరు ఉంటే ఒకడు ఓ పార్టీకి వేస్తాడు. వీళ్ళు చెప్పితే మిగతా వాళ్ళు వినరు, ఎవడు నచ్చినట్టుగా వేస్తారు. బట్ వేరే అదర్ కమ్యూనిటీస్లో ఒక యూనిటీ అని ఉంటుంది. ఇస్లామిక్ కమ్యూనిటీలో కానీ క్రిస్టియన్ కమ్యూనిటీలో కానీ ఆ లీడర్ ఒకటి చెప్తే దాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏది బెనిఫిట్ ఎవరి వైపుకి ఇవ్వాలి అంటే గతంలో ఏంటంటే వీళ్ళ ఓట్లు మనకు కావాలి, వీళ్ళు చెబితే వీళ్ళ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనం వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయన దాంట్లో అయిన అపాయింట్మెంట్లే చాలా వరకు సిబిఎన్ గారి అంటే 10 సంవత్సరాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం లేదు, దాన్ని కంటిన్యూ చేశారు, కొత్తగా అయిన ఏం లేదు. ఓకే. ఇప్పుడు వేరే చూసుకుంటే మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి హిందుత్వం అనేది బలపడుతుంది, వాళ్ళలో కూడా కొంచెం యూనిటీ వస్తుంది. యూనిటీ రావడం 2 సంవత్సరాలు మోడీ గారు రావడం, హిందువులు ఐక్యమవుతున్నట్టుగా కనపడడం, ఇవేవి చూసుకుని ఇప్పుడు మోడీ గారు తాలూకు ఫార్ములానే మనం కానీ ఫాలో చేస్తే మనం నెక్స్ట్ టైం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ రోజున వీళ్ళు బలం కొంచెం కూడుతున్నారు కదా, వీళ్ళకి సపోర్ట్గా వెళ్దాం, మిగతా వాళ్ళని తీసేద్దాం. ఎందుకంటే మోడీ గారితో కూడా ఉంది కదా, జతగట్టారు కదా, ఆ ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది అన్న విషయంతో వెళ్తున్నారు తప్ప ఇదంతా రాజకీయ ఇందులోగా భాగం. అదేదో ముందే ఉంటే బాబు ఎవరు వాళ్ళు ఎవరి ప్లేసుల్లో ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే ఏ గొడవ ఉండదు అని చెప్పడం, వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడం, ఇప్పుడు తీయడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ వ్యతిరేకత వస్తుంది కదా, మమ్మల్ని ఎలా తీస్తారని అది అడ్జస్ట్మెంట్ చేయడం ఏదో చేస్తారనుకోండి. అంటే రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా ఎటువైపు బలం ఎటు ఉంటుందో చూసుకుని అటువైపు మొగ్గడం అన్నది ఇక్కడ జరుగుతున్నది. దట్ ఈజ్ విజన్. ఓకే. ఇప్పుడు ఏముంది, ఇళ్ళలో కొంచెం ఐక్యత ఉంది, వెళ్తున్నారు, మనం ఈ మూమెంట్లో వెళ్తే మనం దెబ్బతింటామేమో
గతంలో 2 సార్లు రాహుల్ గాంధీ వాళ్ళని సపోర్ట్ చేయలేదంటే కేవలం సెక్యులర్ అనే పదం మీద వాళ్ళని పక్కన పట్టించుకోలేదు. ఈరోజు హిందువుల్లో కూడా ఐక్యం అవుతున్నారు అన్న విషయాన్ని కనీసం ఓవైసీ గారే చెప్పారు కదా. గతంలో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ ఓడిపోవడానికి, మోడీ గారు గెలవడానికి కారణం ఏంటంటే హిందువుల్లో సెంటిమెంట్ అనేది బలపడింది, ఐక్యత పెరుగుతుంది, అంతే తప్ప ఈవీఎంల మీద వాటి మీద నెట్టేయద్దు, వాస్తవాన్ని ఒప్పుకోండి అని చెప్పి ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన విజనరీ అంటాడు కదా, మరి ఈయన ముందు చూపు ఉంటుంది కదా, ఆ రకంతో రాజకీయంగా ఆయన తీశారు. ఏదైనా మంచి కార్యక్రమం అనుకోండి. అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా సార్ దాన్ని? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, టీటీడీ బోర్డు చెప్పింది కదా. ఏముందంటే వాళ్ళు ఏమన్నా వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన అవన్నీ ఇచ్చి తీసేయడానికి, లేదా వేరే డిపార్ట్మెంట్లు కన్నా షిఫ్ట్ అవుతే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్ ఎక్కడొకటి అడ్జస్ట్ చేస్తుంది. ఈ రకంగా అడ్జస్ట్ చేయడానికి నేను తీసుకున్నాను. కానీ ఇప్పుడు వేరే మతస్థులు దాంట్లో ఇప్పుడు అపాయింట్మెంట్స్ లేవని అన్నట్టే ఇప్పుడు అదే క్లియరిటీ. ఎందుకు సార్ ఇవన్నీ తీసుకోవడం? ఇవన్నీ అంటే ఒక ఐకమత్యంగా ఉన్నదాన్ని ఎందుకు ఈ బ్లాస్ట్ అంటే ఓట్ల కోసమేనా? ఇప్పుడు ఎక్కడా కూడా అందరూ ఏకమవుతే ఏముంటదండి, వర్గాలుగా విడగొడితేనే లబ్ధి ఉంటుంది. సహజంగా ఉండేటువంటి ఎవరు కూడా ఆలలో కొట్టేసుకోరు. మన దగ్గర ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఫ్రెండ్షిప్ గా వెళ్ళిపోతారు. మామూలుగా రాజకీయ నాయకులకు అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. మీరు కొండాలి, నేను కొండాలి. ఇక్కడ ఇలా విడగొడితేనే ఒక వర్గం అటు సైడ్ సపోర్ట్ ఇచ్చినా ఒక వర్గం, వీళ్ళందరూ గంపగొత్తగా ఒక చోట కొట్టేశారు అనుకోండి, ఏమవుతుంది? అందువల్ల విభజించు పాలించు, ఈ బ్రిటిష్ వాళ్ళ తీరీనే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా అనిపిస్తున్నాయి. కులాల వారీగా, మతాల వారీగా విడిపోయి చాలా నష్టానికి గురవుతుంది. అభివృద్ధి అనేది వెనకబడిపోతుంది. మీరు నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా భారతదేశం అంటే, ఇండియా అంటే డెవలపింగ్ కంట్రీకి ఉంది తప్ప డెవలప్డ్ కంట్రీ కింద లేదు ఈ రోజుకి. దానికి కారణం ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పార్టీలు, లబ్ధి పొందేటువంటి పార్టీలు వాస్తవంగా మాట్లాడుకోవడం. బట్ కామన్ ప్రజల్లో అవి లేవు. అందరూ కొంతమంది లీడర్స్, నువ్వు లీడర్స్ వీళ్ళని రెచ్చగొట్టు, వాళ్ళని రెచ్చగొట్టు, వీళ్ళు రెచ్చగొట్టు అంటే పరిస్థితి. అంటే ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే కొన్ని డైవర్షన్ పార్టీస్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది సోషల్ మీడియాని కూడా అరెస్ట్ చేయడం, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, అంటే హామీలు నెరవేర్చలేరు కదా అని డైవర్ట్ చేస్తున్నారని అపోజిషన్ వాళ్ళే అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? నిజంగా అది డైవర్ట్ చేస్తున్నట్టేనా? ఎస్, 100% కరెక్ట్. హామీల్ని ఎక్కడ అమలు చేశారు? మీరు వేరేస్ తెలంగాణకి ఆంధ్రాకి ఒకసారి పోల్చి చూసుకుంటే, ఆంధ్రాలో ఏంటంటే ఫ్రీ బస్ పథకం స్త్రీలకు అన్నారు. అదే తెలంగాణలో కూడా హామీ ఇచ్చింది, నేను ఫస్ట్ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేశారు. సేమ్ కర్ణాటకని చూసి తెలంగాణ స్టార్ట్ అయింది. కర్ణాటకలో కూడా ఫస్ట్ డే నుంచి చేశారు. ఆంధ్రాలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎంతకాలమైనా ఆగస్ట్ 15th అన్నారు, ఏమీ లేదు, ఈ రోజుకి లేదు. అది పక్కన పడేశారు. వాలంటీర్లని 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. వాలంటీర్లు ఉన్న వాలంటీర్లనే తీశారు. నిన్న అసెంబ్లీలో చెప్పారు వాలంటీర్లు అన్నది ఏమీ లేదని. మినిస్టర్ చెప్పారు శాసన మండలిలో, ఏమీ లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వేస్తా అన్నారు. నీకింత అనేసి ఏమన్నా ఉందా? ఇంతవరకు స్కూల్స్ అయిపోయి సగం హాఫ్ ఇయర్ అయిపోయింది, ఇంతవరకు లేవు. మరి ఏ పథకం 6 హామీస్ అన్నారు, ఏమి నెరవేర్చారు? ఏమీ నెరవేర్చలేదు. నెరవేర్చకపోతే క్వశ్చన్ అన్నది ఉంటుంది కదా, ప్రతిపక్షం నుంచి వస్తుంది, ప్రజలు కూడా వెయిట్ చేస్తారు కదా. సో దానికి డైవర్షన్ అంటే ఈ 3 నెలల కాలంలో లేనిది ఫస్ట్ రాగానే కొంతమందిని ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా 20 రోజులు ఉందనగానే ఎప్పడముడగా చంపుకోవడాలు, పొడుచుకోవడాలు ఇవన్నీ జరిగాయి దొరికినట్టుగా. ఆ తర్వాత 3 నెలల గ్యాప్, ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈ రకంగా తీసుకొచ్చి చేస్తున్నారు అన్నది 100% కరెక్ట్. అంటే అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పడం జరిగింది, మా అమ్మను ఎవరైతే విమర్శించారో నేను వాళ్ళను వదలను అని అనడం జరిగింది. అంటే అప్పుడు కామ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు పవర్ రాగానే అనడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అప్పుడే అనాలి కదా, విమర్శించాలి, ఏదన్నా యాక్షన్ ఉంటే అప్పుడే తీసుకోవాలి కదా. ఇప్పుడు పవర్ వచ్చినందుకు ఈ యాక్షన్ అంటున్నారు కొంతమంది. ఇప్పుడు రైట్ అండి, ఇప్పుడు వదలొద్దు. ఎవరు చేసిన వాళ్ళు ఎవరు అన్నోళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ బయటే ఉన్నారు. ఇప్పుడు మామూలు సోషల్ మీడియా అనే వాళ్ళు చాలా మంది వెళ్ళారు కదా. కొంతమంది ఏమన్నారు, బోరుగడ్డ అనిల్ అని అతను చాలా దారుణంగా మాట్లాడారు, లోపల వేయడం సమంజసం. అలాగే ఇంకో అతను ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ గారి యొక్క పిఏ, అతన్ని లోపలేశారు, బాగానే ఉంది. మిగతా వాళ్ళని అతని ఛానల్స్లో పెట్టుకుని కొన్ని ఛానల్స్ ఉన్నాయని అసలు ఏ రకంగా మాట్లాడిన వాళ్ళు ఛానల్స్ పేర్లు కూడా కొన్ని తీసుకొచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇది కాదు కదా, మిమ్మల్ని అన్నోళ్ళని
చూపెట్టండి అరెస్ట్ చేసి. దానికి ఏంటంటే రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏదైతే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వెళ్ళట్లేదని చెప్పి మీరు వచ్చారో మీరు ఎక్కాక మీరు చేస్తుందండి. ఇప్పుడు మీరు కేవలం ఆ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే కదా. ప్రజలు ఆయన 95% అమలు చేసినా కూడా కేవలం ఏంటంటే ఈ దౌర్జన్యానికి ఈ గూండాయిజానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అంటే మీకు అక్కడ అర్థం ఏంటి, 90% పనులు హామీలు అమలు చేసినా కూడా ప్రజలు సాటిస్ఫై అవ్వలేదు. దౌర్జన్యానికి గూండాయిజానికి ప్రజలు ఆమోదం తెలపలేదు. 90% ఆమోదం చేసినా కూడా దౌర్జన్యానికి ఆమోదం తెలపకపోతే అసలు మీరు ఏ పని మొదలెట్టనే లేదు, ఇంతవరకు అభివృద్ధి చేయనే లేదు. కేవలం ఇదే చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం వస్తారని మీరు అనుకుంటున్నారా? అతను మంచివాడా కాదా తర్వాత సంగతి. ప్రజలు కేవలం అధికార పక్షాన్ని మాత్రమే చూస్తారు. మీ విజన్ ఏంటంటే అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే విధంగా ఉండాలి. మాటల్లో కాదు, చేతల్లో అభివృద్ధిగా ఉండాలి. గ్రాఫిక్స్లోను కేవలం ప్రాజెక్టులు చూపెట్టడంలోనూ అభివృద్ధి కాదు, కేవలం చేతల్లో ఉండాలి. మీ మాట ఏదైతే ఉందో చేత అదే అయినప్పుడు మాత్రమే ప్రజలు ఓటేస్తారు. మాటకి చేతకి డిఫరెంట్ వస్తే ప్రజలు ఖచ్చితంగా వెనక్కి తిరగబెడతారు. లోకేష్ గారు అన్నారు, ఎస్ మిమ్మల్ని అన్నారు ఉన్నది ఏంటి, మీ తల్లిదండ్రులని ఎవరన్నా అంటే అది ఖచ్చితంగా 100% లోపం. ఎంతమంది అన్నారు? వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళని మీరు ఇంతవరకు అరెస్ట్ చేయగలిగారా? వదలను అని మిగతా వాళ్ళు కింద స్థాయి వాళ్ళని వదిలిపెట్టి, అంటే ఆయనకు బలం సోషల్ మీడియానే కాబట్టి సోషల్ మీడియాని టోటల్గా లేకుండా చేస్తే రేపు పొద్దున వాళ్ళు ఛానల్లో మన గురించి మాట్లాడడానికి దొరుకుతారు. మనం ఆ రకంగా వచ్చేయచ్చు అనుకున్నారు. అది 100% రాంగ్. ఒకడు పోతే 100 మంది లేస్తారు. ఇది సిద్ధాంతం. అందువల్ల అదేదో మిమ్మల్ని అన్నోళ్ళని ఏదో తీసుకెళ్ళి మీరు అభివృద్ధి వైపుకి దృష్టి పెడితే రేపు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా లేదు, 2027లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికి పచ్చజెండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊపారు. అందువల్ల మళ్ళీ రావాలనుకుంటే కనుక మీరు అభివృద్ధి వైపు ప్రజలను అనుకున్నట్టుగా చేసే వైపు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే నాకు ఇక్కడ డౌట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు వేరే రకంగా ఆలోచిస్తున్నారేమని. ఏ రకం సార్? ఎందుకంటే ప్రజలు హామీలకు పట్టరు. ఎందుకు 95% అమలు చేసినా కూడా ఆయన ఓడిపోయాడంటే నేను అమలు చేస్తే అంటే ప్రజలు హామీలకు అక్కర్లేదని అర్థం. అందువల్ల నేను హామీలు ఇచ్చాను, ఇప్పుడు హామీలు చేయకపోతే ఇప్పుడు చేసిన దింపేస్తే అంటే వద్దనే కదా, మాకు హామీలు అక్కర్లేదు, ఉచిత పథకాలు అక్కర్లేదని ప్రజలు అనడమే కదా. ఏదో ఛానల్స్ అంటున్నాయి కానీ ప్రజల్లో ఆ వ్యతిరేకత లేదు. కావాలని ఏదో ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వాళ్ళు హామీలను ఎందుకు అమలు చేయట్లేదు ప్రశ్నిస్తారు తప్ప ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నం కావట్లేదు. అందువల్ల వీళ్ళకి చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే అని భావించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, దూరంగా ఆలోచిస్తారు కాబట్టి. అవునవును. ఎందుకంటే మనం ఎందుకు చేయాలా, చేసినోడే ఓడిపోతే అవి అక్కర్లేదనే కదా అర్థం, మళ్ళీ అప్పులు చేసుకొని ఎందుకు అన్న భావన కావచ్చు. ఓకే, కానీ లోకేష్ గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో ఓపెన్ చేశానని ఒకరొక్కరిని చూసుకుంటానే అంటున్నారు. రెడ్ బుక్ పాలన అనేది స్టార్ట్ అయిందని అంటున్నారు. రెడ్ బుక్ ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏది నడుచుకోవట్లేదు. ఇప్పుడు ఆయనకో బుక్, ఆయన పులివెందుల రాజ్యాంగం అడ్డొచ్చినోడిని పక్క తీసేయడం అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అన్నది పక్క పోయింది. ఎవడ అధికారులు ఉంటే వాళ్ళకి ఓన్ రాజ్యాంగం. ఈయనకి రెడ్ బుక్లో మమ్మల్ని ఎవరెవరు హింసించారో వాళ్ళని చూడడం. అంటే హింసించారంటే ప్రశ్నించినోడిని కాదు, ఆ హింసించినోడిని చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళని తీయాలి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు కదా, వైసీపీ వాళ్ళ కుటుంబాల మీద వ్యతిరేకత చేసిన వాళ్ళు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ రోజుకి వచ్చి ఏవో 1-2 కేసులు పెడితే సరిపోతుందా? ఇప్పుడు వీళ్ళనేమో ఇవి పెట్టారని చెప్పి రాత్రి నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకుపోతున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా చట్టం ఏం చెప్తుంది, నోటీసు ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి అవసరం అవుతా అరెస్ట్ చేయండి అంటుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళని ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కుటుంబాలను విమర్శిస్తే, మమ్మల్ని విమర్శించినా వేరే వాళ్ళని విమర్శించినా కూడా మేము అరెస్టులు చేస్తాము అని. రైట్, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్టులు చేస్తాను మాట వేరు, చేత వేరు, చేతల్లో చూపెట్టాలి. అది వాళ్ళని ఎలా తీసుకెళ్ళారు, వీళ్ళని ఎలా తీసుకెళ్తే ఓహో చిత్తశుద్ధి అనుకుంటారు. ఇకపోతే ఇవన్నీ పక్కన పెడితే మామూలుగా చిన్న వీడియోలు చేసుకునేటువంటి వ్యక్తులు యూట్యూబ్లో, పాప అమ్మాయిలు వాళ్ళని ఎంతలా బాడీ షేమింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇంకేం లేదా? మీ రాజకీయ నాయకుల కుటుంబాలను అంటేనే మీరు తీసుకెళ్ళిపోతారా? మిగతా వాళ్ళు ఏమన్నా ఉంటే కంప్లైంట్లు పెడితే చేయరా? వాళ్ళు కంప్లైంట్లు పెడితే ఏమి? ఇప్పుడు విమర్శ సద్విమర్శ ఉండాలి తప్ప దురుద్దేశపూర్వకంగా విమర్శ, బాడీ షేమింగ్, ఆడవాళ్ళని చేసి ఇవన్నీ అంటే మరి కేసులు పెట్టాలి కదా. మన యాంకర్ శ్యామలా గారు ఉన్నారు, ఆవిడ ఏదో మాట్లాడింది ఆవిడ మీద పెట్టండి. ఆవిడ మీద చాలా దారుణంగా మారుతున్నారు కదా.
మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఇద్దరి మీద పెడితే ఆటోమేటిక్గా ఎవడో ఒకటి సైలెంట్ అవుతాడు. అంటే ఒక వర్గాన్నే మీరు ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని అన్నోడే తప్పు, మిమ్మల్ని మేము అంటాం, ఖచ్చితంగా అంటాం అంటే ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుతో కూడా అపీల్ చేసుకోవడం జరిగింది, ఇలా చేస్తున్న మా సోషల్ మీడియా వాళ్ళని. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది సార్? అంటే వీళ్ళు కోర్టులను కూడా వాడేసుకుంటున్నారండి, ఏ పార్టీ అయినా సరే. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులను ఎంతవరకు గౌరవించారు? ఇప్పుడు రంగులు తీసేమంది తీసారా? వాళ్ళ అవసరాల కోసం కోర్టులను వేసుకోవడం. ఇక్కడ ఈయన వచ్చాడు, కోర్టు 41A నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పిందండి. ఏ ఒక వ్యక్తి 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష పడేటువంటి కేసుల్లో ఖచ్చితంగా 41A నోటీసు అందివ్వాలి, ఉన్న పలంగా తీసుకురావద్దు. కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఒక కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికొకటి చెప్పాలి, అడ్వకేట్ని పెట్టుకునేటువంటి హక్కు కల్పించాలి, అడ్వకేట్ సమక్షంలో చేయాలి. ఇలాంటివి ఏ పార్టీలు పాటించలేదు. చేసేటప్పుడు వీళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పాటించలేదు, ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు అదే గోల్ పెట్టారు కోర్టులకు వెళ్ళి. వీళ్ళ టైం వచ్చింది, వీళ్ళు చేయలేదు. అంటే కోర్టుల్ని టైంను వృధా చేస్తూ కోర్టులను అవసరానికి ఉపయోగపడుతున్నారు. మేమే రాజ్యాంగం 5 సంవత్సరాల్లో మమ్మల్ని క్వశ్చన్ చేసి కూడా అవడం అన్న ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి వదిలి పెట్టు. అంటే మేధావులుగా ఆలోచించండి. ఆయనకి అంత మేధావిత్వం లేదు, నేను అందరూ తెలుసు, నాకు ప్రపంచం అంతా తెలుసు, అన్నీ నేనే కనిపెట్టాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించడం అనేది మన దేశమే కాదు, చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ ఫిగర్. ప్రపంచ దేశాలు కూడా చూసి మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి బేరీజ్ చేస్తున్నాయి. అది ఒకటి తెలుసుకోండి. ఆయనకిలాగే మీరు చేస్తే ఇంకా మీ ముద్ర ఏముంది, సెపరేట్ ముద్ర ఏముంది, ఇంకేం జనరీ ఆయనకి తెలీదు. బండగా వెళ్తాడు, పొలివందుల్లో ఆ రాజకీయాన్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ మీరు చేసేది ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ పరిడి వెళ్తుంది? దీని మీద కొంచెం సీరియస్గా మేధావులు చర్చ పెట్టాలా. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే క్రైమ్ న్యూస్కి ప్రజలు కూడా ఎలాగున్నారంటే క్రైమ్ న్యూస్కి వీటికి అలవాటు పడిపోయారు. ఆ ఛానల్స్ క్రైమ్, సెక్స్, వైలెన్స్ వీటికి వచ్చేవి విపరీతంగా వెళ్తాయి వ్యూస్. అసలు జనరల్గా డెమోక్రటిక్ వేలే వెళ్తున్నామా లేదా? లేకపోతే అదే మనల్ని తినేస్తుంది. రేపు పొద్దున్న మనం పట్టించుకోకపోతే ఆ సమస్య రేపు పొద్దున మన వరకు రావచ్చు. అందువల్ల ముందుగానే ఇటువంటి విషయం మీద బయట చర్చ జరగాలి. ప్రభుత్వాలు అన్నది నీ నాన్న భేదం లేకుండా ఒక ప్రభుత్వపరంగా ఎన్నికైన వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి. ఒక ఫ్యామిలీలో ఉంది, మీరు మీ పిల్లల్ని ఎలా చూస్తారు? అందులో ఒకరిని ఒక రకంగా ఒక రకంగా చూస్తారా? అందరిని ఒక రకంగా కలిసి చూస్తారు. సేమ్ అదే మెంటాలిటీ రాజుకు ఉండేటువంటి మెంటాలిటీ ఏంటి? ఇక్కడ రాజు అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా ఉండవలసిన మెంటాలిటీ ఏంటి? నీ నాన్న చూడటమా? నువ్వు సెటరేట్ చేయాలి. తప్పు జరిగిన చోట సెటరేట్ చేయాలా? ఇక్కడ దురదృష్టవశాత్తు అది లోపిస్తుంది. అలాంటి వ్యవస్థ మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మళ్ళీ వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్ వచ్చే ఎన్నికలలో? ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి ఒక హైప్ ఇస్తున్నారు, వీళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అవ్వడమే కాదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాత్రి తీసుకెళ్ళిపోతే వాళ్ళ పక్క వాళ్ళు ఉంటారు కదా, అన్నీ అంత దారుణంగా తీసుకెళ్ళిపోవడం. ఒక ప్రొసీజర్ ఉంది కదా, తప్పు చేసినట్టు శిక్షించండి, ప్రొసీజర్ ఉంది కదా, మీకు నచ్చిన విధంగా శిక్షిస్తా అంటే ఎలాగా? చట్టం ఒక పని చేసింది, దాని ప్రకారం శిక్షించాలి కదా అనేసి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఈరోజు అమాయకులు ఏం కాదు, ఇల్లిటరేట్ ఏం కాదు, మనందరికంటే చాలా తెలివైన వ్యక్తులు. సో దాన్ని గమనిస్తున్నారు. ఒక రకంగా కూటమి వాళ్ళకి ఊపిరిని పోస్తున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. ఇప్పట్లో కోలుకోలేదు, 11 మంది పరిస్థితిలో ఈ గత 2 నెలల కాలం నుంచి వాళ్ళకి నింపాదిగా వెంటిలేటర్ నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ అయినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. బలం వచ్చింది. ఆ బలాన్ని కూటమి వాళ్ళు ఇస్తున్నారు. ప్రభుత్వం మారకపోతే కనుక ప్రభుత్వాన్ని మార్చేస్తారు 100%.